తీసేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు లైన్స్ సైడ్ సో లైట్ చూడండి. ఇక ఈ రెండు పిన్స్ పెట్టి తీసేస్తున్నాం. పిన్స్ తీసేసి ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ పర్పెండిక్యులర్గా ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్. If you draw the dotted lines, this it consider as normal కదా, నార్మలే కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఈ రెండింటిని కలపాలి. ఈ పాయింట్ కలిపినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తాం. చూడండి, ఇక్కడ లైన్ ఎక్స్టెండ్ చేసినాం. ఓకేనా, ఈ పిన్స్ తీసేసి ఇప్పుడు ఈ లైను తిప్పండి. ఇప్పుడు ఈ లైను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏబి కదరా. ఇప్పుడు ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే and this one is refracted ray. This one is refracted ray. అంటే ఈ ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రే మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది అనేది చూద్దాం. ఈ గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. అటు సైడ్ చూసినా ఇటు సైడ్ చూసినా సేమ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంది. అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది? ఇది 2 సెంటీమీటర్స్. చూపిస్తున్నారా? 2 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ లేటరల్ షిఫ్ట్. లేటరల్ షిఫ్ట్ అంటే రే అనేది ఇక్కడ నుంచి ఇంతవరకు ఇక్కడ గ్లాస్ లాబ్ అవతల పోయినప్పుడు షిఫ్ట్ అయ్యింది. రే అనేది షిఫ్ట్ అయింది. సో దాన్ని లేటరల్ షిఫ్ట్ అని చెప్తున్నాం. దీన్ని చూడండి, ఇన్సిడెంట్ రే ఇలా పెడితే అది ఎక్కడ వస్తుంది చూడండి. రిఫ్రాక్టెడ్ రే ఎక్కడ వస్తుంది చూడు, అక్కడ వస్తుంది. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ వస్తుంది అంటే రిఫ్రాక్టెడ్ రే. చూడండి, జాగ్రత్త, పైనుంచి చూడు. లేరా సిద్ధం, కొంచెం వెనక చూపిస్తా. ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ రే చూడండి. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇక్కడ నుంచి వేస్తే మనకు అవతల వైపు కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ టచ్ చేస్తుంది చూడండి. ఇక్కడ పాయింట్ రిఫ్రాక్షన్, ఇక్కడ రిఫ్రాక్షన్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర రిఫ్రాక్షన్ అవుతుంది. అంటే ఒకసారి కనిపిస్తుందా? రే కూడా కనిపిస్తుంది చూడండి. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అక్కడ వచ్చింది. అంటే ఈ రేకి ఇక్కడ ఇదేమో చూడు, ఇక్కడ ఇదేమో ఇన్సిడెంట్ రేకి అప్పుడు రిఫ్రాక్టెడ్ రే అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఈ ఇన్సిడెంట్ రేకి ఈ ట్రాన్స్మిటెడ్ రేకి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? ఇది 2 సెంటీమీటర్. ఇక్కడ చూపి 2 సెంటీమీటర్ వచ్చింది. 2 సెంటీమీటర్ వచ్చింది, దగ్గర చూపి 2 సెంటీమీటర్ వచ్చింది. 2 సెంటీమీటర్ అంటే దాని అర్థం ఏంటంటే లేటరల్ షిఫ్ట్ అయింది, అంటే పక్కకు జరిగింది. ఓకే, ఇది ఫోటో ఓకే.